ఎప్పుడు వచ్చినా ఇంతమంది అవినీతి నాయకులు వచ్చినా ఈ టీఆర్ఎస్లు, ఈ ప్రాంతీయ పార్టీలు, ఈ పిట్టగూడు పార్టీలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ, ఎన్ని విధాలుగా అత్యవసరమై మారినప్పటికీ, డబ్బులు వచ్చినప్పటికీ, జనాలను ఓట్లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ, లింకింగ్ చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీలో అత్యధిక మెజార్టీ మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చినాయి. అదేవిధంగా మీరు ఏది ప్రలోభ పెట్టకుండా ఉన్నట్టయితే 100కు 100 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. కేసీఆర్ గవర్నర్, నువ్వు పేద ప్రజలను పిండించి పేద ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యక్తివి. నీ కుటుంబం పార్టీ గురించి, నీ కుటుంబం గురించి 12 మంది ఫలితాలను తీసుకున్న వ్యక్తివి నువ్వు. నీ కుటుంబంలో ఈ యొక్క తెలంగాణ రావాలని ముసగొల్పి ప్రతి ఒక్కరిని ఉద్యోగస్తులను, స్టూడెంట్లు, అదేవిధంగా అన్ని రకాల అన్ని ప్రజలను ప్రలోభపెట్టి నీ కుటుంబం బతకడానికి నువ్వు పెట్టిన పార్టీ మాత్రమని జనాలు తెలుసుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేసీఆర్. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో జెండా ఎగరేస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నీ అవినీతి పాలన, నీ యొక్క రజాకారుల పాలన, నీ యొక్క అన్యాయం పాలన ఎదురుగొట్టడానికి, తిప్పగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా. ధర్మం గురించి, న్యాయం గురించి పోరాడే పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్పదలుచుకున్నా. ఈ పార్టీకి దినాలు దగ్గర పడ్డాయి. కొన్ని రోజులు మాత్రమే నీ కుర్చీ ఇరిగిపోతుంది, నీ యొక్క కారు టైర్లు పలిగిపోతాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మిస్టర్ కేసీఆర్, నువ్వు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికైనా తిప్పికొట్టడానికి భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.